హే గైస్ ఎలా ఉన్నారు? రీసెంట్లీ మనకు 30,000 అండర్లో బెస్ట్ కెమెరాతోని, బెస్ట్ డిస్ప్లేతోని, బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్తోని, బెస్ట్ యూనిక్ డిజైన్తోని ఒక బెస్టిస్టింగ్ అందరికీ నచ్చే సామ్సంగ్ గెలాక్సీ F54 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు మోటో స్మార్ట్ ఫోన్ ఉంది. దాని తర్వాత కంపేర్ చేద్దాం. ఫస్ట్ రీసెంట్ లాంచ్ చేసిన Realme 11 Pro Plus. మా డాడీ కాల్ చేసినట్టు. Realme 11 Pro Plus వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ఈ ఫోన్ బడ్జెట్లో లాంచ్ చేశారనమాట. ఒక 1000 డిఫరెన్స్. అండ్ రెండు మనకు బేసిక్గా 8GB ర్యామ్ 256GB వేరియంట్సే. ఇటు సామ్సంగ్ తీసుకోవాలి, ఇటు రియల్మీ తీసుకోవాలని చాలామంది డౌటే ఉంటుంది. సో రియల్మీ మీ వాళ్ళని కొద్దిగా అట్రాక్ట్ చేయొచ్చు. కర్వ్డ్ డిస్ప్లే ఉందని, లేకపోతే డైమెన్సిటీ 7000 సిరీస్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్సులు ప్రొవైడ్ చేస్తున్నారని ఇలాంటివన్నీ. బట్ సామ్సంగ్ వదులుకుంటారు ఎవరైనా? సో టోటల్గా ఈ వీడియోలో కంపేర్ చేస్తాను. వీడియో ఎందుకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటిలో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే రెండు డిస్ప్లే సైజు సేమే. 6.7 ఇంచెస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ రెజల్యూషన్. సామ్సంగ్ వచ్చేసి ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కానీ గొరిల్లా గ్లాస్ యూజ్ చేస్తారు. అదే రియల్మీ వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఏ గ్లాస్ యూజ్ చేస్తారో చెప్పలేదమ్మా ఇప్పటివరకు అయితే. సో రెండిట్లో డిస్ప్లే కంపేర్ చేస్తే డెఫినెట్లీ మీకు అక్కడ రియల్మీ బెటర్ ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంది అని. కానీ సామ్సంగ్ కింగ్ ఆఫ్ డిస్ప్లేలు. సో కర్వ్డ్ డిస్ప్లే ఉందని సైడ్కి పెట్టేస్తే మీకు సామ్సంగ్ డిస్ప్లే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కానీ కర్వ్డ్ డిస్ప్లే కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు సామ్సంగ్ వచ్చేసి Exynos 1380 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అది కూడా 5nm బిల్ట్ ప్రాసెసర్. ఇది గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆల్మోస్ట్ డైమెన్సిటీ 7050 లానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. బెంచ్ మార్క్ స్కోర్ కూడా నియర్ టు దానిలానే చేస్తుంది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ మీకు మీరడెక్ డైమెన్సిటీ 1080 కంటే 5% ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్. అండ్ ఇది కూడా 6nm బేస్డ్ ప్రాసెసర్. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రెండు మనకు BGMI 60 FPS అయితే ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండు మనకు బేసిక్గా 8GB ర్యామ్ 256GB వేరియంట్. రెండిట్లో మనకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అయితే ఉంది. అప్ టు 8GB వరకు ఇంకా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. 16GB ర్యామ్ అవుతుంది. 16GB ర్యామ్ అట. రెండు మనకు 256GB వేరియంట్ స్టోరేజ్ అనమాట. కెమెరాస్ గురించి డిస్కస్ చేయాలి. రెండిట్లో మనకు పెద్ద కెమెరా సిస్టమ్ అయితే ఉంది. మీకు రియల్మీ 200 మెగాపిక్సెల్తో వచ్చింది. సామ్సంగ్ మీకు 188 మెగాపిక్సెల్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా రెండు కెమెరాస్ ఏమే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్ రెండిట్లో ఉంది. రియల్మీకి సామ్సంగ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పాలా? కెమెరాస్లో ఉంటుంది. సో రియల్గా కెమెరాస్ని 4K రెజల్యూషన్ వీడియోస్ ఇస్తే హై కాంట్రాస్ట్లో రికార్డ్ అయితే చేస్తుంది. సాచురేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నార్మల్గా కనిపించే ఫొటోస్ వీడియోస్ కంటే ఎక్కువ కలర్స్ని కొద్దిగా బూస్ట్ చేస్తుంది. ఇది కామనే. మీరు ఏ రియల్మీ ఫోన్ అన్న ఆల్మోస్ట్ ఈ బడ్జెట్లో Realme 11 Pro Plus 10 Pro Plus ఇలాంటి ఫోన్స్ని కెమెరా కంపారిజన్స్లో చెక్ చేయండి, మీరు ఈజీగా నోటీస్ చేస్తారు. సామ్సంగ్ అలా కాదు. సామ్సంగ్ అనేది ప్యూర్ కలర్స్ చూపిస్తుంది. న్యాచురల్ కలర్స్కి చాలా క్లోజ్లో ఉంటుంది. అది కెమెరా క్లారిటీ మొత్తం అదిరిపోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K రెజల్యూషన్ 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. మీకు పేరుకు మందమే రియల్మీలో 32 మెగాపిక్సెల్ ఇచ్చారు, కానీ 4K వీడియోస్ అయితే దిగదు. 30,000 పెడుతున్నారంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా సూపర్ అయితే ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో మీకు సామ్సంగ్ బెటర్, చంపేస్తుంది, కిల్లర్, అదిరిపోయింపో. సామ్సంగ్ మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. వితౌట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్స్ రాదన్నమాట, సపరేట్గా తీసుకోవాలి. కానీ ఫోన్ కొన్నప్పుడే మీరు కింద యాడ్ ఛార్జర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఛార్జర్ రేట్కి సగం రేట్కి వస్తుంది, డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. రియల్మీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా మంచి విషయం. రెండిట్లో మనకు స్టీరియో స్పీకర్స్ రియల్మీ ఒకటే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రియల్మీ కూడా ఒకటే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో 3.5 చెక్ రెండు సపోర్ట్ చేయదు. సామ్సంగ్ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఈ ఒక్క విషయంలో సామ్సంగ్ ఎక్కువ దెబ్బతీసింది మనల్ని. అన్ని స్పెసిఫికేషన్స్ విన్నాక 30,000 అండర్లో ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి? కళ్ళు మూసుకొని సామ్సంగ్ తీసుకో. సామ్సంగ్ కెమెరాస్లో వేరే లెవెల్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ సూపర్ అయితే ఉంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. లేటెస్ట్ Exynos ప్రాసెసర్ యూజ్ చేస్తారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ గేమింగ్ కోసం తీసుకోకండి. ఆ బడ్జెట్లో ఇంకా గేమింగ్ కోసం సపరేట్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. యూట్యూబ్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ ఫాలో చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఇలా క్లియర్ చేయాలంటే కష్టమే. ఇది నా ఒపీనియన్. మీకు రియల్మీ కూడా బాగానే ఉంటుంది. కంపేర్ టు సామ్సంగ్ అంత పోటీ చెయ్యదు. సామ్సంగ్ రా.